న్యూస్ అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని సాయి శ్రేయస్ ఫార్మా కంపెనీలో రాత్రి ప్రమాదం జరిగింది. విషవాయువులు లీకేజ్ కారణంగా 2 కార్మికులు మృతి చెందారు. 3 కార్మికులు విషవాయువులను పీల్చి అస్వస్థతకు గురికాగా వారిలో చంద్రశేఖర్ కుమార్ మృతి చెందారు. మరో కార్మికుడు కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. కంపెనీలోని రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద తనిఖీ చేస్తున్న సమయంలో విషవాయువులు రిలీజ్ అయ్యాయని ప్రాథమికంగా నిర్ధారించారు. పరవాడ సిఐ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై విచారణ జరిపి కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విశాఖ కేజీహెచ్ వద్ద మృతుల తాలూకా బంధువులు ఆందోళన చేపట్టారు. మృతి చెందిన ఒక్కో కార్మికుని కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు 2 కార్మికులు చనిపోయినా ఇంతవరకు కుటుంబ సభ్యులతో యాజమాన్యం మాట్లాడనే లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమైందో తెలియదు. మాకు తెల్లవారు 5 గంటలకు ఫోన్ వచ్చింది. కుమారు డ్యూటీకి వెళ్ళాడు కదమ్మా, అక్కడ స్మెల్ ఏదో లీక్ అయిందంట, వాసన పీల్చడం వల్ల బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉండడం వల్ల మీరు అర్జెంటుగా రండి చూసుకుందరు కానీ అనేసి అన్నాడు. అంతే మేము బయలుదేరి వచ్చాం. రాగానే చనిపోయాడని చెప్తున్నాను. 24 సంవత్సరాలండి. ఏంటండి పెళ్ళయిందండి. అత్తనవుతాను. ఏంటండి ఏటా చెప్తామండి. నా కూతురు జీవితం ఏం చేస్తారో మరి, కంపెనీ వాడు ఏం చేస్తారో తెలియదు. నా కూతురు జీవితం మరి ఏం చేస్తారో మరి. ఇప్పటికొచ్చి వాళ్ళు ఎవరో కనబడలేదంట. సంవత్సరంన్నర అయ్యింది పెళ్ళయ్యి. తమ్ముడు ఉన్నాడు, నానమ్మ చిన్నాన్న ఉన్నారు. అమ్మ నాన్న ఎవరు లేరు, చనిపోయారు. మొన్నే 4 నెలలు అయింది వాళ్ళ అమ్మ చనిపోయి. ఇంకా ఎవరు ఏం సమాధానం రాలేదండి. ఇంకా ఏ సమాధానం రాలేదు. నైటు 12:30కి చనిపోతే మాకు ఇన్ఫర్మేషన్ 2:30కి ఫోన్ చేసి ఇలాగ మీ వ్యక్తికి కళ్ళు తిరిగి పడిపోయాడు, బాగాలేదు, కిమ్స్ హాస్పిటల్కి తీసుకొస్తున్నాం, మీరు రండి అంటే మేము వెళ్ళేసరికి బయట అంబులెన్స్లో బాడీస్ ఉన్నాయి చనిపోయి. కనీసం మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. కళ్ళు తిరిగి పడిపోయిన అన్న వ్యక్తి ఇలా చనిపోయి ఉన్నాడు. అసలు కనీసం మేనేజ్మెంట్ అస్సలు పట్టించుకోలేదు. ఒక్కరు కూడా రాలేదు. ఇప్పటికీ కూడా రాత్రి 12 గంటలకు జరిగిన ఇప్పుడు టైం 12-11 అవుతున్నా సరే కంపెనీ నుంచి ఎవరో లేదు. మా కంపెనీ లోపల ఏం జరిగింది దానికి సంబంధించిన CCTV ఫుటేజ్లు అన్నీ కావాలి.